14th వీక్లో మాత్రం భయంకరమైన మార్పులు వచ్చినాయి. ఎవరు కూడా ఊహించలేరు ఆ రకమైన ఓటింగ్ జరుగుతుంది. మోస్ట్ టాప్ కంటెస్టెంట్ అనుకున్న కంటెస్టెంట్ కూడా ఇవాళ డేంజర్ జోన్లో కొట్టుమిట్టాడుతుండు. ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక ఇద్దరికైతే మామూలు డేంజర్ జోన్ కాదు, వాళ్ళు టాప్లో దూసుకెళ్తారా, ఒకవేళ విన్నర్ కూడా అవుతారేమో అన్న సిచ్యువేషన్ నుంచి ఇవాళ బాటంలో అయితే ఇద్దరు కొనసాగుతున్నారు. ఆ రకమైన ఓటింగ్ జరుగుతుంది. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. వీడియో రీచ్ అయితేనే జెన్యున్గా ఎవరికి ఓట్లు పడాలో వాళ్ళకే ఓట్లు పడతాయి. ఇది గుర్తుంచుకోండి. ఇక మనం అసలు ఎందుకు ఈ మార్పు ఏంది, ఇంత పెను మార్పులు ఎందుకు వచ్చినాయి ఓటింగ్లో అని కనుక మనం చూసినట్లయితే, మెయిన్గా నిన్న జరిగినటువంటి ఆ సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరిగినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో జరిగినటువంటి వాగ్వాదాలు ఇవన్నీ కూడా కావచ్చు అని నేనైతే అనుకున్నా ఫస్ట్. కానీ ఇవాళ జరిగేటువంటి ఓటింగ్ని కనుక చూసినట్లయితే, నిన్న అసలు అక్కడ జరిగిన సన్నివేశాన్ని బట్టి చూస్తే గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. గౌతమ్ ఏ రేంజ్లో అయితే దూసుకెళ్ళిండో అదే రేంజ్లో నిఖిల్ కూడా దూసుకెళ్ళిండు. నిఖిల్ కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు ఇన్ని రోజులు మాట్లాడింది అవి ఇవాళ ఎట్లా తీసుకొస్తున్నావు అని గౌతమ్ అడిగితే, ఇంకొకసారి అవకాశం లేదు, ఇదే చివరిసారిగా నేను మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా అని నిఖిల్ కూడా అంటాడు. అనేసి నువ్వు ఎప్పుడు అని అతను అంటాడు, నువ్వు చేసేది మొత్తం చేస్తావు, ఫన్నీగా నేనేదో చేస్తా అంటావు, పోయి మళ్ళీ వాళ్ళని గెలుకుతావు, ఫన్నీగా చేసిన అంటావు, పోయి వాళ్ళనే గెలుకుతావు, వాళ్ళ మీదనే గొడవ పడతావు, తీసుకొచ్చి వాళ్ళని నువ్వు అట్లన్నావు ఇట్లన్నావు అని చెప్పేసి నామినేషన్ వేస్తావు. మరి నువ్వేమో తక్కువ వేస్తున్నావు అంటాడు నిఖిల్. గౌతమ్ ఏమంటాడు, ఎప్పుడు చూసినా నువ్వు పోర్ట్రే చేస్తున్నావు అంటావు, అసలు నేనేం పోర్ట్రే చేస్తున్నా అనేసి గౌతమ్ అంటాడు. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య నేను వాగ్వాదం భీకరంగా సాగింది. దాంట్లో గౌతమ్ వాడినటువంటి పదం, నిఖిల్ వాడినటువంటి పదం కనుక చూసినట్లయితే, నిఖిల్ ఆ గట్టిగా అరుస్తూ ఆయన చెప్పింది ఏంది, ప్రేరణతో ఆడుకున్నావు కదా అనే విధంగా ఆయన అంటాడు. ప్రేరణతో ఆడుకున్నావు కదా అంటే ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో గౌతమ్ ఏమంటాడు, యష్మిని నువ్వు కూడా వాడుకున్నావు కదా అనేసి అంటాడు. అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చినట్టే గౌతమ్, నువ్వు ప్రేరణ వాడుకున్నావు అని నువ్వు కూడా అన్నావు కదా, అమ్మాయిలను ఫస్ట్ ఇన్వాల్వ్ చేసింది నువ్వు, దాని తర్వాత నేను కూడా అన్నా అనే విధంగా గౌతమ్ అన్నాడు. ఏదేమైనా ఇద్దరిది కూడా ఆడుకున్నావు, ప్రేరణతో నువ్వు ఆడుకున్నావు అన్నా అంతే, వాడుకున్నావు అన్నా అంతే, నాకు తెలిసి అయితే నా దృష్టిలో. కాబట్టి ఇద్దరిది తప్పే ఈ విషయంలో. ఇంకా అసలు నిఖిల్ ఫస్ట్ ఆడుకున్నావు అని అనకుండా ఉంటే బాగుండేదేమో, అనవసరంగా అన్నాడు. దాని కారణంగా అదే పదే ట్రిగ్గర్ చేస్తుంటే యువతల వ్యక్తి కూడా ట్రిగ్గర్ అయిపోయి యష్మిని నువ్వు కూడా వాడుకున్నావు అన్నాడు. కాకపోతే యష్మిని అనకుంటే బాగుండేది. సరే, ఇద్దరు ఏమైనా సరే ఇద్దరిది తప్పే. టాప్ మోస్ట్లో ఇంతమంది ఓట్లు, లక్షలాది మంది ఓట్లు మీకు వేస్తున్నారు. అలాంటి సందర్భంలో మీరిద్దరు కూడా ట్రిగ్గర్ అయ్యి నోరు జారి ఇలా మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం. కానీ ఫైనల్గా చూస్తే ఆడియన్స్, సీరియస్గా ఉన్నట్టు ఆడియన్స్ అది ఎవరు కూడా పట్టించుకున్నట్లేరు. ఈ ప్రాసెస్లో కావనే మాట్లాడుతూనే ఉన్నారు అని తీసుకున్నారేమో. ఎందుకంటే ప్రతిసారి నామినేషన్స్లో జరిగే రచ్చే ఇది. ప్రతిసారి ఎవరు జారుతూనే ఉన్నారు మాటలు. దీని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులోనూ నిన్న సెకండ్ ఫైనలిస్ట్ కోసం నామినేషన్స్ కోసం కాదు, సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరిగింది. సరే, ఎవరైనా ఆ సెకండ్ ఫైనలిస్ట్ వెళ్ళాలి, ఫస్ట్ అవినాష్ వెళ్ళాడు గేమ్లు ఆడుకొని, సెకండ్ కూడా వెళ్ళాలి, గట్టిగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా ఇద్దరు వాగ్వాదాలు చేసుకున్నట్టు అనుకున్నారు. కానీ అది ఏం మాత్రం కూడా ఎవరు పట్టించుకోలే. అసలు జస్ట్ ఒక నామినేషన్ ప్రక్రియలో మాట్లాడుతున్న విధంగానే వాళ్ళు తీసుకున్నారు, సీరియస్గా తీసుకోలే. ఒకరినొకరు ట్రిగ్గర్ చేస్తున్నారు. ఆ సందర్భంలో 2 మాటలు వచ్చినాయి, దాని అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అనే విధంగా అయితే ఓటింగ్ సరళిని చూస్తే నాకు అనిపించింది. ఓటింగ్ కొంతమంది ఏమన్నారంటే, గౌతమ్ నోరు జారిడు, యష్మిని వాడుకున్నాడు అంటే ఇది మనం కూడా పదే అనకూడదు. రియల్లీ సారీ, మళ్ళీ చెప్పినందుకు ఇంకొకసారి నేను కూడా అన్నాను, ఈ పదం వాడను. ఈ రకమైన పదాలు రావడం వల్ల ఓటింగ్లో ప్రభావం చూపుతుంది, గౌతమ్కి మైనస్ అవుతుందేమో అనుకున్నాం. కానీ ఆడియన్స్ ఎవరు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోలే. కారణం ఏంటంటే, ఇప్పుడు జరిగేటువంటి నిన్నటి నుంచి ఇంతకుముందు వరకు 9 o'clock వరకు జరిగిన ఓటింగ్ని కనుక చూస్తే, ప్రైవేట్ సైట్స్లో జరిగిన ఓటింగ్, మళ్ళీ అఫీషియల్ కాదు మనం చూసేది, ప్రైవేట్ సైట్స్లో కనుక జరిగిన ఓటింగ్ని అండ్ యూట్యూబ్లో కనుక జరిగినటువంటి ఓటింగ్ని దాన్ని చూసి వాటిని కంపేర్ చేసుకొని తీసుకొచ్చి ఆ ఓటింగ్ సరళిని బట్టి కనుక చూసి చెప్తున్నట్టయితే, గౌతమ్ మీద కావచ్చు, నిఖిల్ మీద కావచ్చు, ఇద్దరి మీద కూడా ఎఫెక్ట్ అయితే ఏ మాత్రం లేదు దానికి సంబంధించి.
ఏమున్నా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి వాళ్ళు ఎలా ఆడుతున్నారు గేమ్ అనేదే ఆడియన్స్ చూస్తున్నారు. నిఖిల్కి సంబంధించి ఫస్ట్ వీక్ నుంచి అతను ఎలా ఉన్నాడు అని చూస్తున్నారు. గౌతమ్కి సంబంధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ 6th వీక్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఆడుతున్నారు అనేదే ఆడియన్స్ చూసి ఓట్లేస్తున్నారు అని నాకు అనిపించింది. ఏదో ఒక పదానికే అందరు మారిపోయి ఏదో జరుగుతుందని కాదు. స్టార్టింగ్ నుంచి వాళ్ళు వచ్చిన కాడి నుంచి ఎలా ఉంది ఓటింగ్ అనే దాన్ని చూసే ఓట్లు నిజంగా ఆడియన్స్కి యాడ్సప్ చెప్పుకోవాలి. వాళ్ళు చాలా జెన్యూన్గా చూసి గేమ్ పరంగా ఫస్ట్ నుంచి కూడా మొత్తం అసలు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఆట ఎలా ఉంది ఏంటి అని ప్రతిదీ అవన్నీ అబ్జర్వ్ చేసి మాత్రమే ఓట్లు వేస్తున్నారు అని నాకు అనిపించింది. సో దాని కారణంగా గౌతమ్కి ఓటింగ్ తగ్గలేదు, నిఖిల్కి ఓటింగ్ తగ్గలేదు. వీళ్ళు ఇద్దరు భీకరమైన ఓటింగ్ జరుగుతుంది. 30+% ఓటింగ్ తోటి ఇద్దరు కూడా 30+ ఓటింగ్ సాధించి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి ఆ రకమైన ఓటింగ్ జరుగుతున్నది. 1-2% డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. ఇది ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్లో నిఖిల్ బెటర్గా ఉన్నాడు. 32+% ఓటింగ్ తోటి నిఖిల్ ఉన్నాడు. 30+% ఓటింగ్తో గౌతమ్ ఉన్నాడు. ఇంకొంచెం ఈవినింగ్ వరకు అది చేంజ్ కావచ్చు. గౌతమ్ పైకి వెళ్ళొచ్చు, నిఖిల్ కిందికి రావచ్చు. ఈ చాలా తక్కువ స్లైట్ డిఫరెన్సే కాబట్టి వాళ్ళిద్దరూ అలా ఎక్స్చేంజ్ అవుతూ వెళ్తారు. ఇక వీళ్ళకి ఏమాత్రం డోకా లేదు. టాప్ 5కి వెళ్ళడం అనేది అసలు ఇక మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్తారు, అలా కూర్చుంటారు 100%. ఆడ విన్నర్ అవుతారు ఎవరు అనేది నెక్స్ట్ వీక్ ఇంకా డిసైడ్ చేస్తుంది. ఈ వీక్ మొత్తం అయిపోయే వరకు కూడా కొన్ని సార్లు గౌతమ్ రావచ్చు టాప్ ప్లేస్లోకి, కొన్ని సార్లు నిఖిల్ రావచ్చు టాప్ ప్లేస్లోకి. ఎందుకంటే ఉన్న సర్లేని చూస్తే మాత్రం అదే అనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ ఎవరైనా గట్టిగా ఓట్లు వేసుకొని ఒకరినే నిఖిల్ అంటే నిఖిలే ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఓటింగే జరుగుతుంది. అదే భీకరంగా 32-35% 32 ఉన్నా ఏం లేదు, 32 ఓటింగ్ అసలు నిఖిల్కి కాన్స్టెంట్గా జరుగుతుంది. గౌతమ్కి 30 మించి రావట్లేదు. 30% ఓటింగ్ తోటే గౌతమ్ ఈ 4-5 రోజులు చూసినా కూడా గౌతమ్ కూడా 30% ఓటింగ్ తోనే కొనసాగుతున్నాడు. పైకి వెళ్ళట్లేదంటే ఆయనకి 32 ఉన్నా ఏం లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటుంది కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి టాస్క్లు కూడా కొంత ప్రభావం చూపుతాయి. దాని కారణంగా కొంచెం న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు కొన్ని సార్లు నిఖిల్కి వేస్తారు, కొన్ని సార్లు గౌతమ్కి వేస్తారు. ఈ రకమైన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి టాప్ 5కి 100% వీళ్ళు ఏమున్నా విన్నర్ ఎవరైతారు అనేది చూసుకోవడమే. ఆ రకంగా వీళ్ళ ఓటింగ్ జరుగుతుంది. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ అనడానికి ఏమి లేదు. ఇక్కడ మీరు ఈ వీక్లో కనుక చూసినట్లయితే ఒకవేళ ఎవరైనా గౌతమ్కి సంబంధించిన వాళ్ళు ఆయన ఏముంది అటు సైడ్ వేరే సైడ్ చూసుకుందాం, ఎందుకంటే రోహిణికి వేద్దాం, విష్ణుప్రియకి వేద్దాం, నబీల్కి వేద్దాం, ప్రేరణకి వేద్దాం అని అటువైపు ఏమైనా డైవర్ట్ అయితే మాత్రం నిఖిల్ ఓటింగ్ జరుగుతుంది. అదే సేమ్ టైంలో నిఖిల్కి సంబంధించిన వాళ్ళు కూడా ప్రేరణకి వేద్దాం, విష్ణుప్రియకి వేద్దాం, నబీల్కి వేద్దాం, రోహిణికి వేద్దాం అని ఎవరైనా డైవర్ట్ అయితే అప్పుడు నిఖిల్ ఓటింగ్ తగ్గుతుంది. ఈ విధంగా ఉంటుంది. న్యూట్రల్ ఆడియన్స్ మెయిన్గా వాళ్ళు స్టాండర్డ్గా వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళు ఈ టాప్ ప్లేస్లో ముందుకు వెళ్తారు. ఆ రకమైన ఓటింగ్ సర్లీ అయితే జరుగుతుంది. ఇక 3rd ప్లేస్ కనుక చూస్తే విష్ణుప్రియ ఉంటుందని అయితే నేను అనుకున్నా. 3rd ప్లేస్లో ఫస్ట్ నిఖిల్ కొనసాగుతున్నాడు, 2nd గౌతమ్ కొనసాగుతున్నాడు. 3rd ప్లేస్ చూసేసరికల్లా విష్ణుప్రియ ఉంటుంది అని నేను అనుకున్నా. యాక్చువల్లీ నిన్నటి వరకు ప్రైవేట్ సైట్లో ప్రీపోల్ ఓటింగ్ చూస్తే 3rd ప్లేస్లో విష్ణుప్రియ ఉంటుండే మ్యాక్సిమం. కానీ ఇవాళ చూస్తే విష్ణుప్రియ 3rd ప్లేస్లో లేదు. 3rd ప్లేస్లోకి వచ్చి ప్రేరణ బాగా వేసుకొని అయితే కూర్చుంది. ప్రేరణకి సీరియల్ ఆడియన్స్ కనెక్షన్ గట్టిగా ఉన్నది. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎవరైతే ప్రేరణ పట్టుకొని ఉన్నారో వాళ్ళు ప్రేరణని వదిలిపెట్టడం లేదు, స్టిక్ అయి ఉన్నారు. ప్రేరణకి గుద్దుడు మామూలు గుద్దట్లే వాళ్ళు. ఆ రకమైన ఓటింగ్ నడుస్తుంది కాబట్టి ప్రేరణ 3rd ప్లేస్లోకి అయితే వచ్చి కూర్చుంది. చెక్కు చెదరకుండా ఉంది ప్రేరణ ఓటింగ్. ఇక 4th ప్లేస్ కనుక చూసినట్లయితే 4th ప్లేస్ కూడా ఆశ్చర్యకరం. ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చింది ఈ సీజన్లో రోహిణి. అలాంటి రోహిణికి నిన్నటి వరకు ప్రీపోల్ ఓటింగ్ చూస్తే లేదు, డేంజర్ జోన్లో ఉంది, లీస్ట్లో ఉన్నది రోహిణి అనే విధంగా ఉంది. అలాంటి రోహిణికి ఇవాళ 4th ప్లేస్లోకి వచ్చి కూర్చుంది. ప్రేరణ తర్వాత ప్లేస్ కనుక చూసినట్లయితే రోహిణి 4th ప్లేస్లో కొనసాగుతుంది. రోహిణి 4th ప్లేస్లోకి ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చినా కూడా రోహిణి 4th ప్లేస్లో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే తేజ ఎలిమినేట్ అయి బయటకు వచ్చిండు. తేజ అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ రోహిణితోటి ఎక్కువ బాండింగ్ ఉంది. ఎంటర్టైన్మెంట్ పార్ట్లో కావచ్చు ఆ రకమైన బాండింగ్ ఉంది. టాస్క్లు కూడా ఆడిరు వాళ్ళ వల్ల అయిన కాడికి మంచిగా ఆడింది. రోహిణి ఇంకా బాగా ఆడి పృథ్వీతో ఢీ కొట్టి మరీ గెలిచింది కాబట్టి ఆ టైంన ఎక్కువ కూడా చాలామంది రోహిణికి కనెక్షన్ అయితే పెరిగిపోయింది ఆ రకంగా. దాని కారణంగా రోహిణి ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చినా కూడా తను 4th ప్లేస్లో 9% ఓటింగ్ తోటి అయితే ప్రేరణ రోహిణి కొనసాగుతుంది. 10% ఓటింగ్ తోటి
ప్రేరణ కొనసాగుతుంది. 10 ప్రేరణ, 9 రోహిణి పర్సంటేజ్ అయితే ఈ విధంగా వీరిద్దరిది ఉంది. తర్వాత ప్లేస్ కనుక చూసినట్లయితే విష్ణుప్రియ ఉంది 7% to 8% మధ్య విష్ణుప్రియ ఓటింగ్ జరుగుతుంది. విష్ణుప్రియకి నిజంగా ఈ 7% 8% ఓటింగ్ ఏదైతే జరుగుతుందో వీళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని అయితే నాకు అనిపించింది. ప్రేరణకి 10% ఓటింగ్ జరగడానికి సీరియల్ ఫ్యాన్స్ ఎంత హార్డ్ కోర్గా ఉండి ప్రేరణకి గుద్దుడు అంటున్నారు. స్టార్టింగ్ నుంచి కూడా ప్రేరణకి అదే ఓటింగ్. నువ్వు ఎంతమంది రాని ఎంతమంది పోని ప్రేరణకి జరిగే ఓటింగ్లో ఏమాత్రం మార్పు లేదు. ఇక్కడ ఏంటంటే ప్రేరణకు ఓటింగ్ పెరగలేదు, తగ్గలేదు, వాళ్ళు కాన్స్టెంట్గా గుద్దేస్తున్నారు. ఇక్కడ విష్ణుప్రియ విషయంలో చూస్తే ఆ విధంగా లేదు. విష్ణుప్రియకి స్టార్టింగ్ వీక్లో కనుక మనం చూసినట్లయితే స్టార్టింగ్ 2-3 వారాలు చూస్తే విష్ణుప్రియకి 35-40% ఓటింగ్ కూడా జరిగింది. అలాంటి విష్ణుప్రియకి ఇవాళ 7% ఓటింగ్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి, 7% ఓటింగ్ ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే అంత స్ట్రిక్ట్ అయి ఉంటే ఇవాళ 7-8% ఓటింగ్ విష్ణుప్రియకి జరుగుతుంది. వీళ్ళు గట్టిగా పోరాడితేనే, వీళ్ళు గట్టిగా ఓట్లు వేసుకుంటూ ఇంకెవరి చేతైనా ఓట్లు వేయించగలిగితేనే విష్ణుప్రియకి న్యాయం జరిగి ఈ టాప్ 5లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు, డేంజర్ జోన్లోకి కూడా వెళ్ళొచ్చు. కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే తను జెన్యూను ఒక పర్సన్ కారణంగా అనవసరమైన అదంతా పెట్టుకొని ఆమె 35-40% ఓటింగ్ ఉన్నటువంటి విష్ణుప్రియ ఇలా టాప్ 5లోకి కూడా వెళ్తుందా వెళ్ళదా అనే సిచ్యువేషన్ వచ్చింది. ఈ వీక్ మీరు కొంచెం ఈ 7%-8% మీరు గట్టిగా పోరాడి తనని టాప్ 5లోకి పంపిస్తే, ఈ వారం టాస్కులు నడుస్తున్నాయి. ఈ రోజు కూడా టాస్క్ ఉంది, బ్రిడ్జ్ టాస్క్ ఉంది. అది ఇట్లాంటి వాటిలలో కూడా ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇవాళ విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరికి ఒక పేరుగా ఉండి గేమ్ ఆడతారు. సరే ఎలా ఉంటుంది ఏందనేది ఈ వీక్ చూసుకుంటుంది. మీరు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండి ఎక్కువ ఓట్లు వేయించుకోగలిగితేనే ఈ డేంజర్ జోన్ నుంచి తప్పుకుంటుంది, టాప్ 5లో అడుగు పెడుతుంది. లేదంటే ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రకం అసలు నబిల్ ఎవరు కూడా ఊహించలేరు. విష్ణుప్రియ 35-8% పడిపోతే నబీల్ వచ్చేసి 20-22% ఓటింగ్ నుంచి వచ్చేసి ఇవాళ 6% ఓటింగ్ నడుస్తుంది. నబీల్కి ముఖ్య కారణంగా నబీల్ ఒక ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ కొంత ప్లస్ అవుతుంది అనుకుంటారు, కానీ నబీల్కి ఎందుకో తక్కువ అయింది. నబీల్ కన్ఫ్యూజ్ అయిపోయాడేమో, ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా తనను గైడ్ చేయలేదేమో అని అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారు, నువ్వు మంచిగా ఆడుతున్నావురా అలానే ఉండన్నారు. తర్వాత కరెక్ట్గా అలానే ఉండు కానీ తగ్గుతూ వచ్చింది. పక్క వాళ్ళు చెప్పేది వినడం, ఇదంతా ఒక రకమైన నిఖిల్లో కొంత డిఫరెన్స్ అయితే వచ్చినాయి. నబీల్ కొంచెం నబీల్లో ఆ రకంగా జరిగింది. ప్లస్ నిన్న చూసినటువంటి సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరిగిన దాంట్లో ఇమ్యూనిటీ కోసం నామినేషన్ నుంచి బయటపడడం, ఇదంతా కూడా ఇమ్యూనిటీ మీరు పొందాలంటే 15 లక్షల వరకు మీరు ఖర్చు చేసి మీరు ఇమ్యూనిటీని పొందొచ్చు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు నబీల్ మరి ఆ క్షణాన ఆ టైంలో ఏం ఆలోచించడం తెలియదు. మీరు 15 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు, అది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుంది అని చెప్పిండు. అది మరి ఎలా అర్థం చేసుకున్నాడేమో కానీ మొత్తానికి చెక్స్ ఇస్తే 15 లక్షలు రాసేసాడు, నాకు ఒక వారం సంబంధించి ఇమ్యూనిటీ కావాల్సిందే అనేసి. అటు చూస్తే ప్రేరణ ఆమె 4,60,000 ఏమో ప్రేరణ కూడా రాసింది. ఇది దాని తర్వాతకి బయటకు వచ్చిన తర్వాత క్రష్ చేసిండు, అదంతా ఓకే. కానీ ఆడియన్స్ ఏమనుకున్నారంటే, అరే ఒక వారం ఇమ్యూనిటీ కోసం 15 లక్షలు ఎట్లా రాస్తావు భయ్ అని అనుకుంటారు అనమాట. అసలు 50,000కి నువ్వు కూడా వ్యాక్స్ చేయించుకున్నావు, ఎంత కష్టపడు. అటు చూస్తే అవినాష్ ట్రిమ్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా హెయిర్, ఇన్ని రకాలు ఎన్నో కష్టాలు పడితే కానీ మీకు ఈ అమౌంట్ వచ్చింది. ఒక్క వారం ఇమ్యూనిటీ కోసం నువ్వు 15 లక్షలు ఖర్చు పెడతావా, ఎంత సెల్ఫిష్గా ఉన్నావురా, ఎవరు ఎటుపోయినా ఏం లేదు, నేను ఫైనల్లో ఉంటే చాలు అనే రకంగా నువ్వు 15 లక్షలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చినావు అన్నట్టుగా ఫీల్ అయినట్టున్నారు. తర్వాతకి వచ్చి కూడా నబీల్ తను నేను సెల్ఫిష్గా ఆలోచించలేదు, ఆ టైంలో బిగ్ బాస్ 15 లక్షల వరకు మీరు ఖర్చు పెట్టచ్చు అన్నారు కాబట్టి నాకు వేరే ఆలోచన రాలేదు, అదొక్కటే మైండ్లో ఉండే 15 రాసిన. నేను ఎప్పుడు కూడా సెల్ఫిష్గా లేను, ఈ టైంలోనే అనిపించింది. కానీ బయటకు వచ్చిన తర్వాత నా మనసు మార్చుకొని తర్వాత క్రష్ చేసేసిన అన్నాడు. కానీ ఆడియన్స్ మరి ఓటింగ్ అయితే తగ్గింది, అది ఏ కారణంగా తగ్గింది అనేది తెలియదు. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా చూసుకుంటే నబీల్ ఓటింగ్ అలానే ఉంటే మాత్రం నబీల్ మోస్ట్ డేంజర్లో ఉన్నట్టే. ఒకవేళ ఓటింగ్ పెరిగితే విష్ణుప్రియ డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. విష్ణుప్రియకి సంబంధించిన వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సిందే, నబీల్కి సంబంధించిన వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సిందే. వీళ్ళిద్దరూ మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు ఓటింగ్లో. అలర్ట్గా ఉండి మీరు ఓట్లు వేసుకుంటేనే టాప్ 5లోకి పంపించగలుగుతారు. టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు విన్నర్ గురించి ఆలోచించండి. ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.